ఏంది నీ బట్ట ఏం చెప్తారు తప్ప ఆయన ఉంది అంతే రావాలి రావాలి మీరెవరు నేను పోలీస్ ని సబ్ ఇన్స్పెక్టర్ ని కావాలా చూపియాలా నీకోసమే మేము నిఘా పెట్టింది ఏమనుకుంటున్నావు ఆపారా ఎవరిని కూడా ఆపారా నీ గురించి నీగా ఎన్ని రోజులు కట్టాలి అనుకుంటున్నావు ఏంది నీ బచ్చ ఏం చెప్తారు తప్ప అంతే రావాలి రావాలి మీరెవరు నేను పోలీస్ ని సబ్ ఇన్స్పెక్టర్ ని కావాలా చూపియాలా ఇగో స్పెషల్ బ్రాంచ్ ఏంటి ఆయన నీకు తెలియదు మూసుకోను వస్తే నువ్వు అందుకు కూడా ఇలా పడుతుంది మాట్లాడకూడదు నేను పెట్టా నువ్వు తొందరగా నువ్వు తొందర తొందరగా ఇక్కడ నువ్వు ఎవరు అనుకుంటారా రాయండి రాయండి అరుకుతా చట్టాలు తెంగితే నీ అడ్డా అనుకుంటావా ఏం చేస్తాను నువ్వు ఏం చేస్తున్నావు లోపల నుంచి బయటికి వెళ్తుంటే ఏం కావాలని నీకు అడిగితే అటు పోవాలన్నాడు. దారి కాదండి ఇది లేదా నువ్వు ఎవడరా చెప్పడానికి అని బెల్ట్ పట్టి గుంజుండు. బెల్ట్ పట్టి గుంజితే ఏంది బెల్ట్ పట్టి గుంజుతున్నా ఏంది నువ్వు అసలు ఏంది అని అడిగితే నాకు ఎవరు అనుకున్నావారా నేను ఎస్ఐ అది అని అడిగితే ఏంది నువ్వు నేను ఎస్ఐ అన్నారు. మీరు ఎస్ఐ కానీ ఎవరైనా కానివ్వండి ముందు వచ్చి షాప్లో నేను అటు వెళ్తానని రిక్వెస్ట్ చేయాలా వెళ్ళిపోవాలా అంటే లేదు ఏం చేస్తావు ఎస్ఐ చెప్పుకుంటారా డిఎస్పీకి చెప్పుకుంటారా ఏం చేసుకుంటారా ఇది అని బయట నెట్టిండు. నెట్తో కొట్టడానికి వస్తుంటే ఏంది కొడుతున్నా ఏంది అని పోతే వాడేమో రివాల్వర్ తీసి మీద పెట్టిండు. నడుము దగ్గర రివాల్వర్ పెట్టిండు. నీకు అవసరం లేని విషయాలు ఎందుకు రాను ఏం చేస్తావు రాను ఏం చేస్తావు అని రివాల్వర్ పెట్టి రివాల్వర్ పెట్టుతుంది. నెక్స్లైట్ అనుకున్నావు తీవ్రవాది అనుకున్నాను నేను నెక్స్లైట్ అనుకున్నా చెప్పిన కొత్తగూడెం ఎస్ఐ అంట డిస్మిస్ చేయాలా వాడిని అంటే ఏమని అడగాలి. బయటకు వస్తుంటే బెల్ట్ పట్టుకొని అట్లా గుంజితే ఏంది చూసినాడు అన్న నువ్వేంద్రా చెప్పడానికి వచ్చి చేతులు ఎత్తి నెట్టిన తర్వాత ఏంది నెడుతున్నావు అంటే గన్ తీసిండు. నేను ఎవరో తెలుసా ఎస్ఐ అని చెప్పింది. మీరు ఎస్ఐ కానీ ఎవరైనా కానివ్వండి మాకు ఏంటంటే మీరు గన్ తీసి ఇట్లా తీసి గన్ మీద పెట్టిండు. డబ్బులు డిమాండ్ ఏం చేయలేదు. గన్ తీసి షూట్ చేయడానికి వచ్చిండు.